తప్పకుండా దీవించబడి వెళ్తాం మనం. ఇక్కడ క్రిస్మస్ అనగానే మనందరికీ తెలుసు, యేసు ప్రభువు ఈ లోకానికి ఆనందాన్ని తెచ్చాడు, సమాధానాన్ని తెచ్చాడు, ప్రేమను తెచ్చాడు. మనం చాలా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయం, దాన్ని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికి సందర్భంగా ఉన్న వాక్యాన్ని మరొకసారి, మరి మెనీ పీపుల్ హ్యావ్ కమ్ లేట్ కాబట్టి మరొకసారి చదివి మీరు ఆ వాక్యాన్ని ఫాలో అవ్వడం కొరకు అకామిడేట్ చేస్తున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. వీలైతే అందరూ మీ బైబిల్ అందరూ కూడా మీరు తీసి ఓపెన్ చేస్తే మంచిది. బైబిల్ తీసుకొని గుడికి రావడం కన్నా బైబిల్ ఓపెన్ చేసి చదవడం మిన్న. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అట్లీస్ట్ చదవపోయినా ఓపెన్ చేసి చూడండి. మేము చదువుతున్నప్పుడు అందరి దగ్గర చేతిలో బైబిల్ ఉన్నాయా? అందరూ చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దామా? బైబిల్ అందరూ పైకి పట్టుకుందాం. అందరం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 10:20 అవుతుంది. మేబీ మరి కొద్దిగా సబ్జెక్ట్ ఉంది, టైంని నేను రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే ఎవరన్నా మనం అందరూ మీరు చూడండి. మేము చదువుతున్నప్పుడు మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. మీరు చదువుతున్నప్పుడే నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైపోతుంది కూడా కొంత. అప్పుడు మీకు అవగాహన ఉంటుంది నేను చెప్పే మాటలు. ఓకే, చదువుతున్నా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయుడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. 12 వరకు చదువు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమనే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండను గనుకనే కదా. ఆమేన్. మీరందరూ ఇప్పుడు నా వైపు చూడండి. చాలా కాలం క్రితం ఒక దగ్గర రక్షణానంద్ కుమార్ గారు, జానీ అని అంటాం కదా, వాళ్ళ ఫాదర్ కీబోర్డ్ వాయిస్తాడు. ఆయన యూనివర్సిటీలో ఒక ఆర్ట్స్ కాలేజీలో అసెంబ్లీ హాల్లో ఒక ప్రోగ్రాం అవుతున్నప్పుడు ఆయన వాక్యం చెప్పిన తర్వాత క్యూఏ అయింది. అందులో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, ఒక స్కాలరు, డెఫినెట్గా ఏయుకి వచ్చి వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆయన లేచి నిలబడే కుర్రాడు ఒక ప్రశ్న సార్ అన్నాడు. అంటే ఆయన అడగండి అన్నారు. అంటే ఆయన ప్రశ్న ఏం అడిగాడంటే, సార్ దేవుడు గొప్పడా
సాతాను గొప్పోడా అని అడిగాడు. అడగగానే ఆబ్వియస్గా దేవుడు గొప్పోడు కదా, దేవుడే గొప్పోడు అన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు సార్ అన్నాడు. దేవుడే బలవంతుడు. ఇప్పుడు దేవుడే బలవంతుడైతే ఒక దెబ్బ కొడితే సాతాను చచ్చిపోతాడు అని చచ్చిపోతాడు. మరి ఆయన కొట్టకుండా మళ్ళీ కొట్టమంటాడు ఏంటి సార్, రోజు వాడితో పడలేకపోతున్నాం ఈ సాతానుతోటే అన్నాడు. మీకు అర్థమైందండి? ఆ దెబ్బ ఒకటి ఏదో కొట్టేస్తే ఆడు చచ్చిపోతాడు కదా సార్, ఆడు ఓడిపోతాడు కదా, మీరు నన్ను పోరాడమంటాడేంటి, మళ్ళీ పోరాడమంటాడేంటి దేవుడు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే ప్రశ్న అడుగుతున్నప్పుడే ఈయనకి బుర్రలో ఉందంటే వీళ్ళు చాలా తెలివైన ప్రశ్న అడుగుతారని, ఇప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలా అని ఆయన ఆలోచించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక సమాధానం ఇచ్చాడంట. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడంట. ఒక ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తూ ఉంటే తన పిల్లోడు పక్కింటి పిల్లోడు ఆడుకుంటుంటా పక్కింటి పిల్లోడు ఈయన పిల్లోడిని కొట్టేస్తున్నాడు. ఈయన చూశాడు. చూసి ఆ పిల్లోడిని, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఈ కుర్రోడిని విడిపించాడు. విడిపించిన ఈ తండ్రి ఏం చేస్తాడు అని అడిగాడు. ఏం చేస్తాడు? అవతల కుర్రోడిని కొడతాడా అండి? కొట్టడు. ఈ కుర్రోడిని విడిపించి లోపలికి తీసుకుపోయి లోపలికి వెళ్ళకి ఏడ్చేస్తే, సార్ రే ఎవరా నువ్వు, ఆడు కొడుతుంటే నోరు మూసుకున్నావు, ఈసారి కానీ కొడితే గట్టి కుదే అంటాడు కదా. తండ్రి కొట్టాడు కదా పెద్దోడు. ఇప్పుడు దేవుడు కూడా అదే. దేవుడు ఒక దెబ్బతో కొట్టగలడు, కానీ ఆయన పిల్లలమైన మనల్ని మీరు కొట్టండి చూసి ఆనందిద్దాం అనుకుంటున్నాడు అన్నాడంట. మీకు అర్థమైందండి? మీకు కొంత అర్థమై ఉంటుంది. ఈరోజు లేఖన భాగంలో చూసినప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు చాలా 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 విషయాలు తీసుకొచ్చాడు, కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే 8వ వచనం చదవండి ఇప్పుడు అందరూ కూడా. ఆయన చేసిన ఒక అద్భుతమైన కార్యం అది. ఈ కార్యం ఎంత అద్భుతమో ఎంత ఇంపార్టెంటో మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. 8th verse 3rd chapter 1 John 8th verse. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇప్పుడు దేవుని కుమారుడు ప్రత్యక్షం. వాట్ ఈస్ క్రిస్మస్? ఆయన ప్రత్యక్షమవడం, ఆయన మన యొద్దకు రావడం. అసలు ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చూడండి. ఈ భాగంలో 3-4 సార్లు ఆ మాటలు అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడు? పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి నాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. చూడండి, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమవడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ నిత్య జీవము చాలరా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే లోకమునకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు మీరు ఆలోచించేయండి. ఇప్పుడు దేవుని కుమారులు సాతాన్ని ఓడించాలి కాబట్టి ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా ఆయన్ని ఓడించలేడు. అలా ఓడిస్తే ఒప్పుకోదు లా. కాబట్టి ఆయన ఏమాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. హెబ్రీ 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అలా కదా, ఒక్క నిమిషం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ కాదు, ఓకే. ఇప్పుడు నేనేం చెప్పాను? 9:26 చదువుతున్నావా? చదువు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను. ఒక్క నిమిషం. మొదటి తిమోతి 3:16. ఆయన ఎలాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు? మొదటి తిమోతి 3:16 చూడండి. 1 తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే మనలాగా అయ్యాడు ఆయన. ఇప్పుడు దేవుడు సాతాన్ని ఓడించడానికి ఆయన దేవుడుగా ఉండి ఓడించడం కాదు, మనం ఆయన ఎలా ఓడించాలో
మనం ఆయన మీద ఎలా విజయాన్ని పొందాలో డిమాన్స్ట్రేట్ చేయడానికి ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడు? జస్ట్ లైక్ అస్, సశరీరుడుగా వచ్చాడు. చూడండి మొదటి మళ్ళీ అది రెండవ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మానవుడు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాడో, ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అయిపోతాడో ఆ విషయాలన్నిట్లో కూడా ఆయన కూడా బలహీనుడై ఉన్నాడు, కానీ సహానుభవం లేనివాడు కాడు. కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండి మనల్ని అపవాది యొక్క క్రియలను లయము చేసి మనకి ఆ యొక్క క్రియలు లయము చేయడానికి లేక ఎదిరించడానికి వాటిని జయించడానికి దేవుడు ఒక మోడల్గా ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. సశరీరుడుగా మనతో ఐడెంటిఫై చేసి ఏ సాతాను ఎక్కడ ఆదామును మోసగించి పాపములో నెట్టివేసి మానవాళ్ళందరి మీదకి ఈ పాపాన్ని శాపాన్ని తీసుకొచ్చాడో అదే మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన జయించి ఆయన అపవాది తంత్రములను లయమపరిచి వర్క్స్ ఆఫ్ డెవిల్ క్రియలన్నింటినీ లయమపరచడానికి ఆయన భూమి మీద ప్రత్యక్షుడాయను. క్రిస్మస్ బాట్ us జాయ్, నో డౌట్. పీస్ ది, నో డౌట్. చాలా చాలా విషయాలు తీసుకొచ్చాను. అంతకన్నా మానవుడి యొక్క కోర్ సబ్జెక్ట్, మానవుడు పతనానికి కారణమైన సాతాను తంత్రాల్ని, మోసయుక్తమైన ఆ తంత్రాల్ని నాశనం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలాగొచ్చాడంటే జస్ట్ లైక్ అస్, మనలాగే వచ్చాడు. ఆయన జయించి మనకి ఆ జయ జీవితాన్ని మాదిరిగా చూపించాడు. ఆయన జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాము అన్న మాటను గురించి ఇక్కడ రాస్తూ ఈ పేతురు యోహాను పత్రికలో ఏమంటాడో చూడండి. 3వ అధ్యాయంలో మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం మీకు ఏమవుదామో అది ప్రత్యక్షము పరచబడలేదు. కానీ 2వ వచనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనమును ఆయన్ను చూతుము గనుక ఆయన్ను పోలి ఉందుము అంటూ ఒక మాట అన్నాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం పోరాడి ఆయన ఎలాగైతే జయించి తను తాను పవిత్రుడిగా ఉంచుకున్నాడో మనం కూడా అలాగ చేయాలి. దాన్ని డిమాన్స్ట్రేట్ చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16:25, అనాది నుండి సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. చాలండి. యేసు ప్రభువు అంటే అనాదిలోనే ఈ మానవుడు ఏదేను వనంలో ఫెయిల్ అయిపోయినప్పుడే, సాతాను చేతిలో ఓడిపోయి తన సర్వాధికారాన్ని సాతానుకి అప్పగించినప్పుడే ఆయన అప్పుడు నుండే ఒక ప్లాన్ వేశాడు. ఆయన ఈ సాతాను చేతిలో నుండి మరలా అధికారాన్ని తీసుకొని మానవులకు ఇవ్వడానికి. మీరు ఆలోచించండి, ఏదేను వనంలో ఏం చేశాడు దేవుడు? మానవుని చేసి సృష్టి అంతటి మీద అధికారం చేసి దీన్ని ఏలండి, దీన్ని కాంకర్ చేయండి, దీన్ని ఏలండి, అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉండాలి. పులి ఇలా రా అంటే వచ్చింది, సింహం ఇలా రా అంటే వచ్చింది, ఏనుగు ఇలా రా అంటే వచ్చింది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాయి. అది మానవుడికి దేవుడు ఇచ్చిన అధికారం, శక్తి. అధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. మరలా యేసుక్రీస్తు వారు సశరీరుడిగా మన మధ్యకు వచ్చి మన పక్షంగా ఉండి ఆయన విజయాన్ని చేసి మనకు ఆ విజయాన్ని అందించడానికి మానవుడు పోరాడుతున్న ఈ సాతాను మనందరికీ తెలుసు. ఎవరినన్నా ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, అబ్బా ఈ మధ్య సాతానుడు మమ్మల్ని తినేస్తున్నాడండి, మమ్మల్ని బతకనివ్వట్లేదండి, మమ్మల్ని వర్రీ చేస్తున్నాడండి, మేము పడిపోతున్నామండి, శక్తి సాలట్లేదండి, వాడిని జయించలేకపోతున్నాం అన్నాం. యేసుక్రీస్తు వారు ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ఈ లోకానికి రావడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన అపవాది యొక్క క్రియలను లయపరచుటకే వచ్చాడు.
నో డౌట్ 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పాపములను తీసివేయుటగా ఆయన ప్రత్యక్షమాయను అన్నది మనం చూస్తున్నాం. కానీ దాని కొరకు ఆయన ఏం చేశాడంటే బలిగా అర్పించుకొనటం వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అది మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక నేను చదివాను కదా, హెబ్రీ 9:26 చూడండి. ఇప్పుడు నువ్వు చదువు. అది అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. క్రిస్మస్ అంటే పాపముల నివారణ చేయడానికి, బలిగా తన్ను తాను అర్పించుకొనడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. క్రిస్మస్ అంటే ప్రత్యక్షత. దేవాది దేవుడు మన జీవితాలలో మనకున్న సమస్యల్ని అధిగమించడానికి, దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డల వలె జీవించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దాన్ని పొందుకోవడం కొరకు మన పక్షంగా అపవాది క్రియలను లైమ్ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి. గ్రేట్ పీపుల్ లైక్ యాడమ్, దేవునితో సహవాసం ఉన్న వ్యక్తి, దేవుని చేత నిర్మింపబడిన వ్యక్తి, దేవుడితో ప్రతి చల్లపూట మాట్లాడుతున్న వ్యక్తి, ఈ ఫెయిల్డ్. సాతాను ఆయన్ని మోసగించింది, పడగొట్టేసింది, కుటుంబాన్ని పతనం చేసింది. అబ్రహాము తన జీవితంలో సాతానుడు మోసగిచ్చాడు. మనం చాలామందిని చూస్తాం. అలాగ వెళ్తే జోసెఫ్ని చూస్తాం, మోజెస్ని చూస్తాం, శాంసన్ చూస్తాం, యోబుని చూస్తాం, యేసుప్రభుని చూస్తాం, పేతురుని చూస్తాం, పౌలుని చూస్తాం. అందరూ హ్యూమన్ బీయింగ్స్. ఎవ్రీబడి ఫెయిల్డ్ ఎక్సెప్ట్ జీసస్. ఎవ్రీబడి వర్ టెంప్టెడ్. ప్రతి వాడు శోధింపబడ్డాడు. సాతాను యొక్క వెయిల్స్ అంటాడు, ఉచ్చులు, స్నేర్స్ అంటాడు, మాయా పన్నాగాలు అంటాడు, తంత్రములు అంటాడు. ఎఫెసీ 6:11 అంటాడు కదా, మనము అపవాది యొక్క తంత్రములను ఎరగని వారము కామంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో కూడా ఆ మాటలు వాడుతూ ఉన్నాడు ఆయన. వర్క్స్ ఆఫ్ డెవిల్ 6:10-11 మనం చూస్తాం. 2 కొరింథీ 2:11 చూస్తాం. చూడండి, ఇప్పుడు 2 కొరింథీ 2:11 చదవండి. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మీరు ఆలోచించండి. సాతాను తంత్రాలు ఇక్కడ క్షమించకుండా, సహోదరులు క్షమించుకోకుండా, సంఘం యూనిటీగా ఉండకుండా వాడు నిత్యము తంత్రాలు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక పన్నాగం. ఎంత గొప్పోడంటే సాతానుడు. మనం ఇందులో చాలా విషయాలు చూస్తాం. కొన్ని విషయాలు మీకు చెప్పేస్తాను, తర్వాత మిగిలిన విషయంలోకి వెళ్తాను. వాడు ఏం చేస్తాడు అన్న దాంట్లో ఒక విషయం నేను చెప్తాను. ఈ ఛాలెంజెస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఛాలెంజ్ చేస్తాడు. అంటే ఎలాగంటే, ఇది నిజమా? వాడు తంత్రం, వాడు క్యూక్ తెల్లడితో తెస్తాడు. ఇది నిజమా? ఇది నిజమా? అవునా? అలాగవుతుందా? దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే, వాక్యాన్నే మనం అనుమానించే విధంగా దేవుని వాక్యం పట్టుకొని మనల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఆ 40 రోజులు అయిన తర్వాత ఆయన శోధింపబడ్డప్పుడు మీరు ఆలోచన చేయండి. వాడు కోట్ చేసినవన్నీ కూడా దేవుని వాక్యాలే. నేను అందుకే 91 కీర్తన చదివించాను. అది లిటరల్గా ఆయన తీసుకున్నాడు. దాన్ని ఏమంటే ట్విస్ట్ చేయడం అంటారు. వాక్యాన్ని ట్విస్ట్ చేసే విధంగా 91 కీర్తనలు అన్నాడు, ఆయన నీ పాదములకు రాయి తగలనీయుడు, ఆ దూతలు నీ నెత్తి పట్టుకుంటారనే మాటని సాతానుడు యేసుప్రభు దగ్గర దేవాలయం మీద తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి దుమ్ముకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఈ విధంగా ఆయన ఏం చేస్తాడంటే వాక్యాన్ని ట్విస్ట్ చేస్తాడు, వాక్యాన్ని అనుమానించేలా చేస్తాడు. ఈరోజు మన క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి దాడి జరిగేది ఆర్ఎస్ఎస్, బజరంగ, బీజేపీ వాళ్ళ వల్ల కాదు.
మ్యాక్సిమం జరిగే డ్యామేజ్ అంతా కూడా ది వర్డ్ పట్టుకొని మాట్లాడుతున్న సేవకుల వల్లే జరుగుతుంది. ఈ రోజు ఒకప్పుడు ఆదివారం వెళ్తే గుళ్ళో వాక్యం వినివాడు. 24 గంటలు 47 అంటే 27x24x7 ప్రజలకు పని లేని వాళ్ళందరూ ఏడ్ చేస్తున్నారు తెలుసు. టీవీల దగ్గర కూర్చొని ఇలా ఒకరి తర్వాత ఒకడు వాక్యం వింటున్నాం. అబ్బో దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అనుకుంటూనే దేవుని వాక్యాన్ని వింటూ సాతాను చేత మోసగింపబడుతున్నారు. అనేకులు నా పేరట వచ్చి మిమ్మును మోసగించుదురు గనక 24 మత్తయి సువార్త మీరు వెళ్ళకుడి నమ్మకుడి అని చెప్తే రకరకాల బోధలు వింటూ సంఘం పాడైపోతుంది. నేనే ఒక పోస్టింగ్ పెట్టాను, చాలామంది దానికి రెస్పాండ్ అయ్యారు. ఒకప్పుడు దేవుని ఆ మందిరానికి వచ్చి వాక్యం విని హృదయంలో గొచ్చుకొని నొప్పి చేసుకొని బాధపడి తప్పులు ఒప్పుకొని వెళ్ళేవారు. ఈరోజు అబ్బో ఎంత అద్భుతమైన మెసేజ్, ఆహా ఎంత బాగుంది, ఎన్ని సత్యాలు చెప్పారు మనకి అని వెళ్ళిపోతుంది సంఘం. ఈ వాక్యాన్ని పట్టుకొని మనల్ని మోసగిస్తున్నాడు సాతానుడు. రెండోది ఛాలెంజింగ్ అవర్ ఐడెంటిటీ, మన యొక్క ఐడెంటిటీ. నువ్వు దేవుని కుమారుడు అయితే, యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంటి, దేవుని కుమారుడు కాదా? కానీ అలాగే ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు పెద్ద బైబిల్ చదివేస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మనల్ని ఐడెంటిటీని, క్రీస్తు యేసులో మనకున్న ఐడెంటిటీని వాడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. మన రక్షణ విషయంలో మనకు వచ్చే డౌటు దేంట్లోనే మనకు రాదు. చాలాసార్లు మనం డౌట్ పడతాం. నేను చాలా కాలం డౌట్ పడ్డాను. అంటిల్ అండ్ అన్లెస్ వన్ బ్రదర్ ఆయన చిన్న కాగితం పెట్టి వెళ్ళిపోయినంతవరకు నా చేతిలో ఐ డౌటెడ్ మై సాల్వేషన్. ఎందుకంటే ఆఫెన్ ఐఎమ్ ఫెయిల్ అయిపోతున్నాను. రక్షింపబడ్డాను, దేవుడిని ఎరుగాను, రక్షణ అనుభవం ఉంది, కానీ పాపంలో పడిపోతా ఉన్నాను. దాంట్లోంచి బయటికి రావడం కష్టంగా ఉంది. ఓ రోజు ఈ విషయాన్ని ఒక ఆయన ఎందుకో ఓ ఫారినర్ వచ్చాడు, ఆయనకి ట్రాన్స్లేట్ చేశాను. వెళ్ళిపోతూ నీకేమైనా నీడ్ ఉందా నాతో మాట్లాడన్నాడు. నేను కొద్దిగా షేర్ చేశాను. ఆ రెండో రోజు అయిపోయింది, ఆయన మెసేజ్ అయిపోయింది. వెళ్ళిపోతూ నా చేతిలో చీటి పెట్టి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ నథింగ్ బట్ Romans 8:1. Romans 8:1. ఇదే మాట పురుషోత్తమ చౌదరి గారు, ఆయన ఎవరండి, డైకా ఆయన దొరగారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. పాపంలో పడ్డాడు. తన ఫ్రెండ్ బలవంతంగా ఒక వేశ్యశాలకు తీసుకెళ్ళాడు. భార్య వదిలేసి చాలా కాలం అయిపోయింది, బలవంత పెట్టాడు, తీసుకెళ్ళాడు. అటు నుంచి వచ్చిన తర్వాత పురుషోత్తమ చౌదరి గారు భయంకరమైన ఆ సంఘటన, ఆ హృదయంలో ఉన్న గిల్ట్ కాన్షియస్ని నుంచి పారిపోదాం అనుకొని నాగావళి నది ఒడ్డు అవతలకి వెళ్ళిపోయి ఆ అరణ్యంలో ఆ గుహలో తిరుగుతూ ఆయన పశ్చాత్తాపడుతూ ఉంటేనే అక్కడే రాశాడు, త్రాయిమాం క్రీస్తునాథా దయచూడా రావే అని అక్కడ రాశాడు ఆయన. ఆ బాధలో ఉంటుండగా ఆ దొరగారు దగ్గరికి వస్తే ఆ దొరగారు రోమా 8:1 చెప్పి, ఇప్పుడు క్రీస్తులో యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, పాప మరణ నియమముల నుండి క్రీస్తు ఆత్మ నియమము నిన్ను వాటి నుంచి విడిపించింది అని చెప్పిన తర్వాత అప్పుడు అన్నాడు, యెహోవా నా మొర లాలించాను, తన మహాదయను నన్ను గణించిన అనకముందు ఈ పాట రాశాడు, ఉన్న పాటున చున్నాను నీ సన్నిధికి ఓ దేవా అని పాట రాశాడు. ఎలాగున్నావో అలాగే రా ప్రభు దగ్గర, మరలా రా, ఓకే యూ ఫెయిల్ నో డౌట్, బట్ ప్రభు దగ్గరికి రా అంటే ఆయన వచ్చాడు. ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధికో రక్షక అనే పాట. ఆ మూడు పాటల భావం తెలిస్తే కానీ ఆ పాట పాడుతున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్ రాదు. మన జీవితాల్లో ఎంత మానవుడిని ఎంత పతనం చేయాలని వాడు నిత్యము, అందుకే పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఎవడిని మిరింగుదునా అని అపవాది దివరాత్రులు, వాడు దివారాత్రి అదే పని వాడికి. ఏ విధంగా అన్న మన రక్షణ దొంగిలించాలి, ఏ విధంగా మన శాల్వేషన్ పోగొట్టు, ఏ విధంగా మన సమాధానం పోగొట్టు, మన సహోదరులతో, మన ఇంట్లో వారితో, సంఘంతో దేవుని పని ఆపేయాలి. ఒకప్పుడు సువార్త ప్రకటించే వ్యక్తులు, ఒకప్పుడు సేవ చేసే వ్యక్తులు, ఓ రోజు ప్రసంగాలు చేసే వ్యక్తులు ఈరోజు ఎందుకు అలాగైపోయారంటే సాతాన్ ట్రాప్లో పడిపోయారు. సంభవం
ఐడెంటిటీని క్వశ్చన్ చేసేది. నాలుగోది ట్విస్టింగ్ ది స్క్రిప్చర్, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకి అప్లై అయ్యకుండా వాడు అప్లై చేసుకుని మనకు అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు. నాలుగోది ఏంటంటే చూడండి, ఆఫరింగ్ ఎ టెంప్టేషన్ ఆల్టర్నేటివ్ టు ద ఒబీడియన్స్ ఆఫ్ గాడ్. అంటే దానికి ఆల్టర్ చేస్తాడు. మీకు తెలుసా షారా ఏం చేసిందో? అబ్రహాముతో ఏముంది? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుని ఇస్తానని. ఓకే, ఏముంది, కుమారుని ఇస్తాన్నాడు కదా, నాకు ఇస్తాను అనలేదు కదా. ఎంత చక్కగా మాట్లాడింది. నీకు ఇస్తాను అన్నాడు కదా, నాకు ఇస్తాను అనలేదు కదా. సో ఇగో దాసి అయినా రాహెల్నా హాగర్ సబ్స్టిట్యూట్, ఒబీడియన్స్కి బదులు సబ్స్టిట్యూట్. సౌలు ఏం చేశాడు? సౌలు దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి బొత్తిగా నాశనం చేయంటే ఎంత గొప్పడో తెలుసండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అదే పని చేస్తున్నారు. దేవుడి మాట వినకుండా దేవుడికి గుళ్ళు కడతానంటున్నారు. దేవుడు చెప్పిన మాట వినకుండా, అంటే లోకం చూసినప్పుడు అనుకుంటారు, అబ్బో ఇది అంత భక్తిగలడు, అబ్బో ఎన్ని గొప్ప పనులు చేస్తున్నాడండి. ఏమన్నాడు సౌలు? నువ్వు వెళ్ళి అమాలేకీయుల్ని బొత్తిగా అట్టర్లీ డిస్ట్రాయ్, ఇంత కూడా శేషం ఉండడానికి వీల్లేదంటే వచ్చాడు. దేవుడేమో అర్జెంటుగా సమూయేలుని పంపించాడు. సౌలు దగ్గరికి వెళ్ళు అంటే సమూయేలుకి ఏమో అర్థం అవ్వలేదు, పరుగున వచ్చాడు. సమూయేలు వచ్చి సౌలు ఏం చేసావు అన్నాడు. నేనేం చేశాను? దేవుడు చెప్పిందంతా చేశానంటే సమూయేలు అంటున్నాడు, నాకు వినబడుతున్న రంకెలేంటివా? జనులు పశువుల్లో శ్రేష్టమైన వాటిని జాగ్రత్తగా ఒక మాట మాట్లాడు, నీ దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చారన్నాడు. అంటే ఈ దేవుడు కాదు, జనులలో శ్రేష్టమైన వాటిని దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. అరే దేవుడు వాటిని నాశనం చేయమంటే వాటితో దేవుడికి బలిస్తావా? చాలా తెలివితేటలు. మానవుడు జ్ఞానంతో నిండిపోయాడు. సబ్స్టిట్యూట్స్ని, దేవునికి లోబడకుండా దానికి ప్రతిగా వేరే వాటిని కల్పించి నేను దేవుడి బిడ్డగా ఉన్నానని దేవుని వాక్యాన్ని మారుస్తూ ఉన్నాడు. ఇంతే సాతానుడు మనకి తెలియకుండా మనల్ని మోసం చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతానుడు చేసే విషయాలు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఏం చేయడు, డైరెక్ట్గా మన దగ్గర రాడు, ఇండైరెక్ట్గా వస్తాడు. మీరు పావురాల్ని, పిచ్చుకిల్ని, కొన్ని జంతువులు పట్టుకోవడం తెస్తుందండి. వాటిల్లోని ఒక గింజ వేస్తారు, ఆ గింజకు వస్తుంది. ఇంకొద్ది ముందుకేసి ఇంకొక గింజ వేస్తారు, ఇంకొద్ది ముందుకు వస్తుంది. ఇంకొక గింజ వేస్తుంది, ఇంకొద్ది ముందుకు వస్తుంది. ఇంకా అలా గింజలు వేసుకుంటే వెళ్తారు. తిన్నంగా ఇల్లు ఎక్కడికి వెళ్తుంది? నెట్లోకి వెళ్తుంది. చేపలు పట్టేవాళ్ళు, పిట్టలను పట్టేవాళ్ళు, సాతానుడు కూడా ఈ పిట్టల దొరాడు. మనందరినీ చాలా హ్యాపీగా, మనల్ని అందరినీ అలాగా స్లోగా మీరు ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి, 2వ అధ్యాయంలో ఆదాము అమలు చేశాడు, 3వ అధ్యాయంలో పడిపోయారు. అంటే 3వ అధ్యాయం పడిపోయారంటే ఇలా చేసిన వెంటనే పడిపోయారంటారా? నో, వెంటనే ఆదాము లొంగిపోలా, హవ్వ కూడా లొంగిపోలా. కానీ చాలా రోజుల తర్వాత ప్రతిరోజు రావడం దేవతవైపోతావు, ప్రతిరోజు రావడం దేవతవైపోతావు, ప్రతిరోజు అబ్బో దేవుడు మిమ్మల్ని మోసగిస్తున్నాడు, మీరు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవదూతల్లాగా అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారు, దేవదూతల్లో కాదు దేవతలు అయిపోతారు అని చెప్పి 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 దాన్ని ఏమంటారు, సెడ్యూస్ చేశారు. సాతానుడు ఒక రోజులో మనల్ని పట్టడు, ఇల్ టేక్ టైం. అతడు రకరకాల విధాలుగా మనల్ని వాళ్ళు టెంప్ట్ చేస్తూ ఉంటాడు. వాడు కుయుక్తితో, అందుకే దేవుడు చేసిన సృష్టి అంతట్లో సర్పము గట్టి చెప్పండి యుక్తి గలది అన్నాడు, సెట్టల్ అన్నాడు ఇంగ్లీష్లో. చాలా హ్యాండిల్ చేయడంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది. అది అక్కడ ఇలా కనబడుతుంది, మిస్ అయిపోద్ది. ఎక్కడుందో మనకు కనబడదు, అన్నీ ఎదుగుతాం, పాము కనబడదు, ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. అంత విధంగా సాతానుడు మనల్ని మోసగిస్తున్నాడు. చూడండి లూకా సువార్త, ఇంకొక వాడు చేసే ఒక పనిలో వాడి బలమైన వెపన్ ఏంటిదో తెలుసండి, ఇదే చాలా బలమైన వెపనం. చూడండి లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం.
స్ట్రాంగెస్ట్ వెపన్ అన్నమాట ఇది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క 8, 12, 8, 12 ఓకే 2 కాదు సారీ 12. త్రోవ ప్రక్క నుండి జాగ్రత్తగానండి. త్రోవ పక్కన ఉండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండా, ఏమండి జాగ్రత్తగానండి, రమ్మి రక్షణ పొందకుండున్నట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని, వాడి క్రియల్లో చాలా బలమైన క్రియ ఏంటో తెలుసండి. ఇలా వాక్యం జాగ్రత్తగా వింటారు కదా, చాలా బాగుందని బయటికి వెళ్ళండి, ఏదో పెద్ద గొడవ, వాక్యం ఎగిరి వెళ్ళిపోద్ది. ఎలాగెత్తుకెళ్ళిపోతాడో మనం అనుకుంటాం, ఎలాగొచ్చి ఇలా వాలి పట్టుకుపోతాడో కాదు. నేను మాట్లాడిన మాటల్లో ఏదో ఒక పదం సాతానుడు పట్టుకుంటాడు. అది నేను మాట్లాడిన మాటల్లోనే ఒక పదం ఇంత ప్రసంగాన్ని వదిలేస్తాడు. ఆ ఒక్క పదాన్ని పట్టుకుని నిన్నే అన్నాడు, ప్రసంగం ఎగిరిపోద్ది. నీ గురించే ఇదంతా. వాడి యుక్తి మనకు తెలవదండోయ్, మనం మోసపోతున్నాం. హృదయంలో ఉండవలసిన వాక్యం ప్లేస్లోకి సాతానుడు వచ్చి కూర్చొని ద్వేషం, అసూయ, కక్ష, క్రోధం, అందుకే కయ్యిన్ని అక్కడ పెట్టాడు ఆయన. ఆఖరి వచనంలో కయ్యిన్ని ఎందుకు మెన్షన్ చేశాడంటే అందుకే. వాడు చేసిన తప్పేంటి? హేబేలు చేసిన తప్పేమీ లేదు. వాని అర్పణ దేవుడు అంగీకరించాడు, అంతే. వీడాన్ని చంపేశాడు. సాతానుడు ఎంత భయంకరంగా మోసగిస్తాడు తెలుసండి. ఇక్కడ వాక్యం చెప్తుంటాం, వాక్యాన్ని వదిలేస్తారు. ఒక సబ్జెక్ట్ పడుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళు చెవు గొలికేస్తుంటారు. చెవు గొలికితే వాళ్ళు మెంటలేకపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా విచక్షణ వదిలేస్తారు, విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తారు. వాక్యాన్ని ట్విస్ట్ చేయడం, వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవడం, వాక్యం మనలో ఫలించకుండా చేసేది. వాడి బలమైన స్ట్రాంగెస్ట్ వెపన్ ఏదన్నా ఉందంటే ఇదేనండి. సింప్లీ ఈజ్ టేకింగ్ అవే ద వర్డ్ ఫ్రమ్ యూ. ఆ ప్లేస్లో వాక్యం లేని దగ్గర, దేవుడు లేని దగ్గర ఎవరు ఉంటారు? అపవాది, వాని క్రియలు. సంఘం ఎందుకు ఇంత బలహీనం అయిపోయింది? ఎందుకు దినదినము డిక్రీజ్ అయిపోతుంది? బికాస్ ల్యాక్ ఆఫ్ వర్డ్. అనుకుంటాం వర్డ్ ఎంత ఉంది కదా అని, రోజు బోధలు ఉన్నాయి కదా అని, కానీ హృదయంలో నిలబడినవట్ల. సంథింగ్ ఈజ్ ఆక్యుపైయింగ్ రాదర్ దెన్ ద వర్డ్. వర్డ్ నిన్ను కంట్రోల్ చేయట్లేదు, దేవుని వాక్యం నిన్ను కంట్రోల్ చేయట్లేదు. ఆదామవ్వల్ని దేవుని వాక్యం కంట్రోల్ చేయలా, సాతాను మాటలు కంట్రోల్ చేశాయి. దేవుని నుంచి దూరం అయిపోయారు. దే వర్ కిక్డ్ అవుట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుని ఉగ్రతకు, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, దుర్నీతి చేత సత్యమునట్టు అడ్డగించు సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకము నుండి దిగి వస్తుంది. రాత్ అన్నాడు ఆయన, నాట్ యాంగర్. అది ఇట్ ఈస్ నాట్ అన్ యాంగర్, ఇట్ ఈస్ రాత్, ఉగ్రత. అది 3వ వర్షం యోహాను సువార్త 8:44 చూడరా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఏమంటాడు? మీ తండ్రి యొక్క వాడు అపవాది సంబంధులు, మీ తండ్రికి కొన్ని దురాశలు ఉన్నాయి. ఏంటిది ఆ దురాశ తెలుసండి? సాతానుకు ఉన్న దురాశ ఏంటిది చెప్పగలరా? నేను సింహాసనంలోకి ఎక్కిపోదును, దేవదూతల కంటే ఉన్నతంగా ఉందును, దేవునితో సమానంగా ఉంటాను. ఏంటి నాకేంటి తక్కువ? వాడికి ఉన్న దురాశది. దేవుడు ఒక స్థాయినిచ్చాడు, దేవుడు ఒక స్థితినిచ్చాడు, ఒక పొజిషన్ ఇచ్చాడు. అది దాంతో సరిపెట్టుకోలేదు ఆయన. దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించడానికి క్వైర్ డైరెక్టర్గా, క్వైర్ లీడర్గా పెట్టాడు. నాట్ ఓన్లీ దట్, ఆయన టార్చ్ బ్యారర్. దేవునికి ముందుగా ఉండి ఆ టార్చ్ను పట్టుకెళ్ళవలసిన వ్యక్తి, దేవునికి ముందుగా ఉండి నడవలసిన వ్యక్తి అధపాతాళానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసండి?
దురాశ, దురాశ, ఇగో లోకం నుంచి దూరం చేసింది. సాతానుడు, సాతాను క్రియలు, రోజు మనుషులు వాడిని తిట్టని రోజు అంటూ లేకుండా చేసింది. అలాగ ఆలోచించట్లేదు మనం. సాతానుని తిట్టని రోజు లేదండి. ప్రజలు అనుకుంటున్నాడు పాపులారిటీ సంపాదించుకున్నాడు అనుకున్నాడు. కొంతమందిని బ్యాచ్ వేసుకొని ఆ బ్యాచ్తో కలిసి ఆ దురాత్మలందరితో కలిసి దేవుడి మీద తిరుగుబాటు చేసేస్తే నా వెనకతలు ఇంతమంది బలగా ఉన్నారు అనుకున్నాడు. అధపాతాలకు వెళ్ళిపోయాడు. అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధమునకు జనకుడు. చూడండి కిందకి రండి. మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహత్తుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచి ఉండేవాడు కాదు. కిందకి రండి. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాళ్ళలో సత్యం లేదు. అబద్ధం, మోసం, ఎప్పుడు కపటం. He will tell always lies. He will spread lies. వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాడు అసిస్టెంట్లుగా, వాడి బిడ్డలుగా చేసేసుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా ఉండవలసిన మనం వాడి బిడ్డలై ఆ అబద్ధాలు, ఆ మోసాలు, ఆ దురాశలు, దుర్నీతి చూడండి చూడండి ఒక మాట చూపిస్తాను. అపోస్తల కార్యం 13:10 చదవండి. అపోస్తల కార్యం 13:10. ఇక్కడ ఎలుమ అనేవాడు ఒకడు ఉన్నాడు, అధిపతి. అతని తేరి చూచి సమస్త కపటముతోను, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే. 10 అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను, సమస్తమైన కపటం, మాట మంచి మాట, హృదయంలోనేమో దొంగ మాట. చాలా తెలివైన మాటలు, తెలివిగా ప్రవర్తించడం, మంచిగా నవ్వడం, కపటం. 2 సమస్తమైన దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా, నీవు సమస్తమైన నీతికి అపోజిషన్ ఉంటాడండి. రైచియస్నెస్కి, ట్రూత్కి హి విల్ స్టాండ్ అగైనిస్ట్. అబద్ధాలతో నీతిని జయిస్తాడు. జయించాడు అలాగే చాలా కాలం, ఇప్పటికీ జయిస్తానే ఉన్నాడు. నీతిని జరగనివాడు, యథార్థతను జరగనివాడు, సత్యాన్ని జరగనివాడు. గుడిలో మోసాన్ని, కపటాన్ని, అబద్ధాన్ని జరగనిస్తాడు. దాని ట్రాప్లో పడిపోయి చాలామంది నాశనం అయిపోతూ ఉన్నారు. అలాగే చూడండి 8వ అధ్యాయం 23 ఈ వ్యక్తిని గురించి అయితే నాకు భలే ఇష్టమైన. ఈయన ఫిలిప్పి పట్టణంలో ఉన్నాడు. ఫిలిప్పి పట్టణం కాదు, చెదిరిపోయిన వారు సమరయ పట్టణంలో ఉన్నాడు. ఫిలిప్పేమో ప్రాంతానికి వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు. జనం అంతా మారిపోయారు. జాగ్రత్త వినండి మాట. సమరయలో ఉన్నవారు ఆ ఊరిలో వాళ్ళు అందరూ మారిపోయారు. అందరూ మారిపోగానే జాగ్రత్త వినండి మాట, ఈడు వేషం మార్చాడు. ఇంకెవడు ఈడితో లేడు. జాగ్రత్త వినండి మాట. ఎవడూ లేక వెంటనే ఈడు కూడా నేను మీ పార్టీ అన్నాడు అంతే. ఇలాంటి వాళ్ళు 3 మంది మోసగాళ్ళు ఉంటారు. అవసరానికి మన పార్టీ అంటారు, అవసరానికి మీతోటే ఉన్నామంటారు. ఉత్తరే ఎవడూ లేకుంటారు. వీళ్ళు మోసగాళ్ళు. వీడు మార్చి ఏం చేశాడు తెలుసండి? బాప్తిసం తీసుకున్నాడు, బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు, స్వార్థకుడు అయిపోయాడు. పౌలుతో తిరుగుతూ ఉన్నాడు, ఫిలిప్పుతో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 17వ వచనం, 8:17. యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని చూతువా? తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 23వ వచనం చదవండి. నీవు ఘోరమైన
దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చాలా మంది భక్తిగా ఉంటారండి, మంచి పాటలు పాడతారు, వర్షిపులు నడిపిస్తారు, దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు, దేవుడి పనిలో చాలా సీరియస్గా ఉంటారు. మేమే దేవుడి పని చేస్తామంటారు, మిగిలిన ఎవడు చేయట్లేదు అంటారు. కానీ హృదయం అంతా కూడా ఏంటి తెలుసండి? దుష్టత్వం, దుర్నీతి, స్వలాభాపేక్ష. దేవుని కొరకు ఏదో చేస్తున్నాం అని పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు, మనుషుల్ని మోసగించడానికి. కానీ అంటాడు ఫిలిప్, ఏమంటాడంటే నీ హృదయము దేవుని ఎదుటి సరిగ్గా లేదు. మనుషుల ముందు మోసం చేస్తున్నావేమో, మనుషుల్ని నమ్మిస్తున్నావేమో, నీ మాయ మాటలతో అబద్ధపు మాటలతో ప్రజలు నమ్ముతున్నారేమో, కానీ దేవుడు నమ్మడు. వాడు ఆ కార్యాలు చేస్తూనే ఉన్నాడు, జరిగిస్తూనే ఉన్నాడు. ఈ దినాల్లో, ఈ అంచె దినాల్లో వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. సొంత ఇంటిలో సొంత అన్నదమ్ములు, ఒకే రక్తాన్ని పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకుండా కుటుంబాలని చెదరగొట్టేస్తున్నాడు, బ్రతుకుల్ని నాశనం చేసేస్తా ఉన్నాడు. చూడండి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. వీడి పనులు ఏంటో తెలుసండి? 13వ అధ్యాయం 10వ వచనం. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గము. జాగ్రత్తగా ఉన్నాడు. ఈ మాట చెప్పాలని నేను చదివించాను. ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క తిన్నని మార్గాలు, దేవుని నామములో జరుగుతున్న మంచి కార్యాలని స్వలాభాపేక్ష కొరకు చెడగొట్టేయడం, ఏదో ఒక పాయింట్ పెట్టి మొత్తం సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేసేయడం. మానవా నువ్వు? మానట్లేదండి చాలామంది. సాడెస్ట్ పార్ట్ అదే. వాక్యం తెలియక, వాక్యం తెలిసిన అపవాది బంధకాల్లోకి వెళ్ళిపోయి, సాతానుడు ఉచ్చుల్లో పడిపోయి, వాడి మోసంలో పడిపోయి, మేము దేవుని పనే చేస్తున్నాం అనుకుంటూ హృదయం అంతా కపటం, హృదయం అంతా మోసం, హృదయం అంతా ద్వేషం, కక్ష. ప్రార్థన మాత్రం ఎంత చక్కగా చేస్తారు, పేర్లెత్తి అందరినీ దీవించమంటారు, వీడు ఎప్పుడు పోతాడని చూస్తుంటారు ఒరిజినల్గా. ఇది పరిస్థితి. ఇది సాతాను యొక్క తంత్రాలు. చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. వీడేం చేస్తాడో తెలుసా అండి? వాడే ఇన్స్టిగేటర్, పాపాన్ని ప్రోత్సహించేవాడు వాడే, పాపాన్ని ఎంకరేజ్ చేసేవాడు వాడే. చదువురా 3:10, 3:8 ఇందాక మనం చదివాం. మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను చాలు. వీడేమిటంటే అపవాది పాపమునకు ప్రేరేపించేవాడు వాడే. దావీదు శీతాకాలం, రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన వసంతకాలం, రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన కాలం అది. మేడ మీద ఉన్నాడు, ప్రేరేపణ కలిగింది పాపం చేయడానికి. సాతానుడు హృదయంలో ఎంత మంచోడో పాపం. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసినోడు, గొలియాతును చంపినోడు, సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, దేవుని పక్షంగా సైన్యాల్ని నాశనం చేసినోడు. సాతానుడు వేసిన వల్ల పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. వాడు మనల్ని తెలియకుండానే పాపంలోకి నెట్టివేస్తాడు. వాడే ఈ పాపమునకు జనకుడు, ప్రారంభికుడు. దాన్ని మన జీవితాల్లో కళ్ళకు ఎలా చూపిస్తాడంటే అద్భుతంగా చూపిస్తాడు. పాపాన్ని పాపంగా చూపించడు. పాపం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి పాపం మాత్రమే చేయలా, తర్వాత మోసం చేశాడు. మోసం చేయడం మాత్రమే కాదు, నరహత్య చేశాడు. ఇప్పుడు మీకు వచ్చిన గొడవ ఏంటంటే, గొడవ చిన్నదే కానీ ఎక్కడి దాకా వెళ్ళిపోతారంటే నరహత్య చేసేదాకా వెళ్ళిపోతారు, నరహంతకులు అయిపోతారు. ఎవరు ఈ నరహంతకులు? కిందకి రండి. 14వ వచనం చదువు, 15వ వచనం చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును
నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నరం డైరెక్ట్ మర్డర్ చేయను అసలు. సహోదరుని ద్వేషించేవాడు, అందరూ కూడా తన సహోదరిని ద్వేషించేవాడు, తన నైబర్ని ద్వేషించేవాడు నరహంతకుడు అంటున్నాడు. వాక్యం చెప్తుంది మీరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలకు దేవుడు మీకు అధికారం ఇచ్చాడు, ఆయన పోలి ఉంటారు ఒకరోజు. జాగ్రత్త. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తను తాను పవిత్రుడై ఉండినట్లు పవిత్రంగా చేసుకోవాలి అంటాడు. అపవాది తంత్రాలు ఇలాగ ఉంటాయి, జాగ్రత్తగా దాంట్లో పడిపోవద్దు. దాన్ని నాశనం చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకో విషయం, అపోస్తలుల కార్యం 10:38 చూద్దాం. అంతేకాకుండా ఈజ్ ద వన్, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను అన్నది. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారు. ఎవరి అపవాది చేత పీడింపబడినారు? యేసుప్రభు వారు. ఆయన దేవాలయంలో ఉన్నాడు, నడుము వంగిపోయిన ఉంది ఒక ఆవిడ. ఏమన్నాడు ఆయన? ఈమె ఇశ్రాయేలు కుమార్తె, అపవాది చేత ఆమె నడుము వంగిపోయేలా చేశాడు. చర్చ్లో మెనీ పీపుల్ ఆర్ నాట్ స్టాండింగ్ స్ట్రైట్ టుడే. ఏదో ఇలా నిలబడ్డం అనుకుంటారు. నిలబడ్డం అంటే అది కాదు. వంగిపోయిన జీవితాలు, దేనికో లొంగిపోయిన జీవితాలు, సరిగ్గా తిన్నగా నిలబడలేని స్థితి. 15వ కీర్తన ఏంటో తెలుసండి? దావీదు కీర్తనకారుడు రాసుకున్నాడు. అతని హృదయంలో ఉన్న ఆ డిజైర్ని, ఆ ఆశని బయలుపరిచి దాన్ని స్టడీ చేసి దానికి ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా నీ మందిరములో, నీ గుడారములో, దేవుని పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనేది ప్రశ్న ఆయనకి. ఆ ప్రశ్న వేసిన తర్వాత ఆయన దానికి జవాబు ఇచ్చాడు. ఎందుకు మాట్లాడాడంటే నిలబడ్డం గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏమన్నాడు తెలుసా అండి? యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ యథార్థత అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందండి? యథార్థత అనే మాట అదర్ ట్రాన్స్లేషన్ ఏంటంటే స్టాండ్ ఎరెక్ట్. స్టాండ్ ఎరెక్ట్ అంటే స్ట్రైట్గా నిలబడి ఉండడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడడం. దావీదుకున్న ఒక ఆశ చేసి ప్రార్థన చేశాడు, నేను ఎప్పుడు నిద్రలోంచి మేల్కొందును, నిన్ను ముఖాముఖిగా చూతును. కయ్యని తల ఉంచుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏం తల ఉంచుకున్నావే? నువ్వు సత్క్రియ చేసిన అట్లా నువ్వు తల ఎందుకు ఉంచుకుంటావు? నా ముఖంలో చూసి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అంతవరకు ముఖంలో చూసి మాట్లాడే కయ్యని ఈరోజు తల వంచుకున్నాడు. రోగాలు కలిగి చేసేది. చాలామంది అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. చూడండి, ఆ యొక్క పక్షవాయు గలవాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తే యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో. యోబు జీవితంలో చిల్లపెంకులు పెట్టి గీక్కుంటున్నాడు. ఎవరు కలుగు చేశారు? అది సాతానుడు కలుగు చేశాడు. మనకి రోగాలు కలిగి చేసేవాడు, మనకి వ్యసనాలు కలిగి చేసేవాడు. వాడు ఏదో విధంగా మనల్ని దేవుని నుంచి దూరం చేయడం ఎంతవరకు తీసుకొచ్చాడో చూసండి. ఆస్తంతా పోయింది, రోగం వచ్చి గీక్కుంటున్నాడు. ఇప్పుడు తన భార్యని వాడాడు. ఏమన్నాడు? యోబు భార్య వచ్చి ఏమంటుంది యోబుతోటి? ఎంతవరకు నువ్వు యథార్థతను వదలకుందువు. భలే మాట అండి, అది అర్థం అవ్వదండి మనకి. ఎంతవరకు యథార్థతను వదలకుందువు, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో, అంతవరకు తీసుకెళ్తాడు సాతానుడు. ఏదో విధంగా మనల్ని దేవుని నుంచి దూరం, దేవుణ్ణి విడిచిపెట్టేయడానికి. సాతానుడు మన జీవితాల్లో కలుగు చేసే వాడి యుక్తుల్లో అదొకటి. తర్వాత చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25:41. వాడు ఇంకో పని ఏం చేస్తాడంటే, మనందరికీ తెలుసు ఆ భాగం. 25వ అధ్యాయం, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. 25:41 మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును
సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇదంతా వీళ్ళందరి చేత చేయించి లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళాడు వాడు? అపవాదికిని. అంటే మీరు నాతో ఉండండి, మన బ్యాచ్, మనం అందరం ఒక దగ్గర ఉందాం, మనం అందరం కలిసే ఉందాం, మనం విడిపోవద్దు. వానితో నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతాడు. వాని క్రియలు మీరు ఆలోచించండి. 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, దేవుని ప్రేమ ఎలాంటిదో చూసారా? ఆయన మిమ్మును తన పిల్లలుగా ఉండడానికి పిలుచుకున్నాడు, ఆధిక్యతనిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఆయన పోలి ఉండండి, ఆయన వలె ఉండండి, ఆయన స్వభావం కలిగి ఉండండి. అంటే అపవాది వాని స్వభావాన్ని మనలో రుద్ది, దేవుని పోలికగా దేవుని పిల్లలుగా ఉండవలసిన మనల్ని వాడు తన పిల్లలుగా మార్చుకుంటుంటే, యేసు ప్రభువు వారు ఈ క్రిస్మస్ మన జీవితాలు ఏంటంటే, ఆయన ఆ అపవాది క్రియలను నాశనం చేయడానికి వచ్చాడు, వాని తంత్రాలని నాశనం చేయడానికి వచ్చాడు. ఎలా తంత్రాలు నాశనం చేస్తాడో ఆయన చేశాడు. ఆయన అందుకే అన్నాడు, ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారం ఏముంది, వాని చేతిలో అంతా నేను తీసుకున్నాను, మీకు అధికారం ఇచ్చాను, వెళ్ళండి అన్నాడు. శిష్యులుగా అన్నాడు, పోయింది, వాడి దగ్గర ఇప్పుడు లేదు, మీరు వాడిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. అంటే మనం ఎదిరించట్లేదు. ఎందుకు? మనలో లేనిది ఏంటిదో తెలుసండి. చూడండి ఒక మాట, యేసుప్రభువు వారు వెళ్ళిపోతూ యోహాను సువార్తలో అన్నాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మీరు ఒప్పిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యండ్రు. 12-13 వచనాలు చదువురా. రోమ 8:12-13 వచనాలు చదవండి. నేను 14వ వచనం చెప్పాను, 12-13 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుట మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు. అయితే ఆత్మచేత శరీర కార్యములను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత అందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అంతేకాదు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని రాస్తాడు. వై వీఆర్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎఫెసీ 6:10 నుంచి మనం చూద్దాం. 10వ వచనంలో, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను అంధకార సంబంధులకు లోకనాథులతోను. అంటే ఈ లోకనాథులు అంటే ఎవరో అనుకోరు, మీ ఆఫీసర్స్ ఉంటారు, మీ కొలీగ్స్ ఉంటారు. యు ఆర్ ఫైటింగ్ విత్ దెమ్. చాలా కాలం రవికుమార్ గారు, థామస్ రవికుమార్ గారు ఫైటింగ్ చేశారు. ఏదో విధంగా మన ఫెయిత్ నుంచి బయటికి తీసుకురావడానికి, మనం ఫెయిల్ అవ్వాలని, ఏదో విధంగా మనం ఏదో మాట్లాడాలి, కోపం తెచ్చుకోవాలి, ఏదో అనేయాలి, ఏదో విధంగా మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇది లేకపోవడం వల్లే బ్రీచ్ వస్తుంది. సాతానుడు ఈజీగా స్నీక్ అయ్యి మనల్ని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆయన కార్యం చేశాడు. ఇప్పుడు ఆ శక్తిని నీకు నాకు ఇచ్చాడు, ఆయన కృపను నీకు నాకు ఇచ్చాడు. నౌ ఇట్స్ అవర్ డ్యూటీ టు ఓవర్కమ్ ది ఈవిల్, ఓవర్కమ్ సాటన్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఫెయిల్ అయిపోతున్నాం. అన్నాడు కదా ఆకుమతి డానియల్ గారు ఒక పాట రాశాడు, ఎప్పుడు అమ్మి వేసావో యేసయ్యని, ఎక్కడ అమ్మి వేసావో యేసయ్యని, ఉద్యోగంలోనా, వివాహంలోనా, ఎక్కడ అమ్మేశావు? బిజినెస్లోనా? ఏదో విధంగా మోసం చేసి సాధించేద్దాం, దేవుణ్ణి అప్పగించేసి, దేవుణ్ణి ఎరగనన్నట్టు దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో విధంగా బ్రతికేద్దాం అనుకుంటున్నాం. ఆ క్రియలన్నీ ఆయన లయం చేశాడు, నీకు ఆ విజయాన్ని ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. క్రీస్తు యేసులో మనం విజయులం. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరిస్తూ
జయము నుండి జయముకు, మహిమ నుండి మహిమకు మనందరినీ దేవుడు నడిపించునుగాక. ఆమెన్. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ అపవాది యొక్క తంత్రాల్ని లైమ్ చేయుటకు ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. దట్ ఈస్ క్రిస్మస్. అట్టి క్రిస్మస్ మనందరి జీవితాల్లో దేవుడు దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మీ జీవితాల్లో ఈ మాటలు మీరు వింటున్నప్పుడు అవి మీ హృదయాల్ని ఒప్పింపజేసాయా, లేక మీ హృదయాల్లో ద్వేషాన్ని, కోపాన్ని పెంచాయా? ఎవరు మీ హృదయంలో పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడా, అపవాద? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడైతే వారు హృదయంలో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేం చేయాలని అడిగారు. స్టెఫెను మాట్లాడినప్పుడు వారు పండ్లు కొరుకుతూ రాళ్ళు విసిరి చంపారు. ఐదర్ దిస్ ఆర్ దట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, ప్రభువా, నో డౌట్ ఐఎమ్ ఫెయిల్యూర్, నీ కృపాసన దగ్గరకు వస్తున్నాను, ఇదిగో ఆయన మనవలే సమస్త విషయంలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు గనుక సమయోచితమైన కనికరము కొరకు ధైర్యముగా ఆయన కృపాసన యొద్దకు చేరుదుము అంటాడు. కమ్ బోల్డ్లీ టు హిస్ ప్రెజెన్స్. పురుషోత్తమ చౌదరి గారు తప్పిపోయారు, పాపంలో పడిపోయారు, కానీ ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు ఆయన మొర ఆలకించాడు, ఆయన దుర్నీతి నుంచి ఆయన విడిపించాడు. ఆయన అలాంటి జీవితాలు ఒకవేళ ఎవరికన్నా ఉన్నాయేమో, ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోతున్నావో, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు, తన ఆత్మనిచ్చి. నువ్వు ఇష్టపడితే లేచిన బడి నీ గురించి ప్రార్థన చేస్తా. మనం కలిసి ప్రార్థన చేద్దాం. వీఆర్ ఆల్ ఫెయిల్యూర్స్. మనం అందరం తప్పిపోయిన వాళ్ళమే, మనందరం బలహీనమే. మనందరం ప్రభు దగ్గర ధైర్యంగా రావాలి. ప్రభు మనల్ని విడిపిస్తాడు, మరలా ఆ శక్తిని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ ఫర్వర్ని మళ్ళీ మనకిస్తాడు. చలారిపోయిన మన బ్రతుకులను మళ్ళీ వెలిగింపజేస్తాడు. ప్రభు దగ్గరికి వద్దాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్తున్నాను, అందరూ సైలెంట్గా ఉంటే ఒక మాట చెప్తాను, వినండి. 23వ తారీఖు ఉదయం 10:24 గంటలకి ఒక వ్యక్తికి హ్యాపీ బర్త్డే మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి యొక్క బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్పారు. 11:24కి ఇంకొక మెసేజ్ వచ్చింది, ఈజ్ నో మోర్ అని. 10:24 గంటలకి అతని బర్త్డే, అతని గ్రీటింగ్ వెళ్ళింది. 11:24కి ఆ ఇంటి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఈజ్ నో మోర్. ఈరోజు నువ్వు ఉన్నావు, దట్ డజంట్ మీన్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆర్ యూ రియల్లీ రెడీ? ఆర్ యూ రియల్లీ ప్రిపేర్డ్? ఇంకా నీ హృదయం ఆ మోసంతో, ఆ దుర్మార్గతతో, దుర్నీతితో, దుష్టత్వంతో, మేబీ యువర్ ఫెయిల్యూర్. కారణం మనమందరం బలహీనం, కానీ ప్రభు నీ పక్షంగా ఆ సాతాను క్రియల్ని, వర్క్స్ ఆఫ్ డెవిల్ని నాశనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా వ్యక్తిగత జీవితాల్లో ఆయన నీ పక్షంగా నిలబడతాడు, నీతో కలిసి యుద్ధం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చిన వాక్యం అనే ఖడ్గం నీ దగ్గర ఉంది. దాంతో అపవాదాన్ని ఎదిరించి జయించడానికి, నీ పక్షంగా ఉండడానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈజ్ అవర్ హెల్పర్, ఈజ్ దేర్ ఫర్ అస్. ఇష్టపడతావా? లేచి నిలబడితే ప్రార్థిస్తాను. సిగ్గుపడేవారు ఆ ప్రభు దినం అందు సిగ్గుపడవలసి వస్తుంది. ఆలస్యం చేస్తే అదే ఆఖరి రోజు అవుతుందేమో తెలియదు. యూ మే మిస్ ది ఛాన్స్. ఈరోజే ప్రభు దగ్గర రా, నీ ఫెయిల్యూర్స్ నొప్పుకో, ప్రభుతో సమాధానపడు. పోగొట్టుకున్న ఆ శక్తిని, పోగొట్టుకున్న ఆ రక్షణానందాన్ని దావీదు ప్రార్థన చేశాడు కదా, అయ్యా ఆ రక్షణానందం మరలా నాకు దయచేయి, సమ్మతి గల హృదయం దయచేయి, స్థిరమైన మనస్సు నాలో నూతనంగా పుట్టించు నాయనా అని ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చేస్తాడు ఆ కార్యం. పరిశుద్ధుడు తండ్రి, నీ సన్నిధికి వచ్చాం ఈరోజు.
ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. సమ్టైమ్స్ వీ డోంట్ మైండ్, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ రియల్ క్రిస్మస్. ఎంతసేపు మేంజరు, ఏంజల్స్, కేక్స్ ఇవే అనుకుంటున్నాం. కానీ నువ్వు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యావు అంటే అపవాది క్రియలను నాశనం చేయడానికి, మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా, నీ పోలికలో, నీ స్వరూపంలో నువ్వు వచ్చినప్పుడు మీ వలే ఉండడానికి మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చిన సంగతిని మేము ఇగ్నోర్ చేస్తున్నామేమో. కృప చూపండి, సహాయం చేయండి. ఎవరైతే ఇష్టపడ్డారో వారందరినీ దీవించి నీ కృపతో వారిని ఓవర్కమర్స్గా చేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.